ఈరోజు ఒక కంపెనీ షేర్ ప్రైస్ పెరిగింది. రేపు ఇంకో కంపెనీ షేర్ ప్రైస్ తగ్గింది. అసలు ఈ షేర్ ప్రైసెస్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? కంపెనీ ఓనర్సా? కంప్యూటరా? లేక ఇంకెవరైనానా? ఆన్సర్ వీటిలో ఏది కాదు. షేర్ ప్రైస్‌ని కంపెనీ ఓనర్ డిసైడ్ చేయరు. మార్కెట్‌లో బయర్స్ అండ్ సెల్లర్స్ ప్లేస్ చేసే ఆర్డర్స్ మ్యాచ్ అయ్యే ప్రాసెస్ వల్లే షేర్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ ఈస్ తెలుగు. మన 123 డే టెక్నికల్ అనాలిసిస్ మాస్టర్ సిరీస్‌లో డే 4కి వెల్కమ్. స్టాక్ మార్కెట్లు షేర్ ప్రైసెస్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ మీద మూవ్ అవుతాయి. మార్కెట్ ఓపెన్ అయ్యాక బయ్యర్స్ షేర్స్ కొనడానికి ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సెల్లర్స్ షేర్స్ అమ్మడానికి ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ఆర్డర్స్ని కంటిన్యూస్లీ మ్యాచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకుందాం. బయర్స్ ఎక్కువ మంది 101, 102 రూపీస్ అని ఎక్కువ ప్రైస్ ఆఫర్ చేస్తే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అదే సెల్లర్స్ ఎక్కువ మంది 99, 98 రూపీస్కి అమ్మడానికి రెడీ అయితే షేర్ ప్రైస్ తగ్గుతుంది. ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ మార్కెట్ అవర్స్ మొత్తం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మరి బయర్స్ అండ్ సెల్లర్స్ డెసిషన్స్ ఎందుకు మారుతాయి? కంపెనీ రిజల్ట్స్, గవర్నమెంట్ పాలసీస్, ఇండస్ట్రీ డెవలప్మెంట్స్, గ్లోబల్ మార్కెట్స్, ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, న్యూస్ ఒకటే ప్రైస్ని మూవ్ చేయదు. ఆ న్యూస్ని మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో అదే ఫైనల్గా ప్రైస్ మూమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. టెక్నికల్ అనాలిసిస్లో మనం చార్ట్స్ ద్వారా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారా అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ డే 5లో డిమాండ్ అండ్ సప్లై జోన్స్ గురించి నేర్చుకుందాం. వెంటనే మార్కెట్ ఇస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. లెన్స్ స్మార్ట్ థింక్ లాంగ్ టర్మ్. నేను సెబిలిస్ట్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.